నమస్తే అండి. ఒకవైపు ప్రజాపాలనని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది, కానీ చేసే పాలన అయితే క్లియర్ కట్గా చూస్తూ ఉన్నాం. ఇలా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏదైతే పాడి కౌశిరెడ్డి పైన జరిగిన దాడి ఇలా పొద్దున్న నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత పట్టాల కార్తిక్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎట్లా చూద్దామన్నా, ఇవాళ ప్రజాపాలన ఒక విధంగా అంటా ఉంది, ఇలా చేసే పాలన నిజంగా చూస్తూ ఉన్నాం. ఈ దాడిని ఎట్లా ఖండిస్తారు? ఇది ప్రజాపాలన కాదు బ్రదర్, ప్రజల్ని హేళన చేసే పాలన. ప్రజాపాలన అంటే ప్రజల యొక్క వాణి వినాలా, ప్రజల నుంచి ఎటువంటి వ్యతిరేకత వచ్చినా, లేకపోతే వాళ్ళ నుంచి సూచనలు వచ్చినా, ప్రతిపక్షాల నుంచి సూచనలు వచ్చినా, లేకపోతే ఇట్లాంటి కౌంటర్లు వచ్చినప్పుడు ఓపికగా నిరీక్షించి దాని పట్ల నడుచుకోవాల్సిన ఒక బాధ్యత ప్రభుత్వం పట్ల ఉంటుంది. కానీ ప్రభుత్వమే దాడులను ప్రోత్సహించడం, ప్రభుత్వంలో ఉన్న పెద్దలే పోయి దాడి చేయకపోవడం, నేను ఉంటాను మీకు ఎందుకు అని చెప్పడం, ఇది చాలా బాధాకరం. తెలంగాణలో ఎప్పుడు లేని సంస్కృతి కొత్తగా తెలంగాణ ప్రాంతానికి నేర్పుతున్నారని మనం చెప్పుకోవాలా. గత 10 సంవత్సరాల్లో తెలంగాణలో, హైదరాబాద్లో ఎప్పుడు దాడులను కానీ, దాడులని ప్రోత్సహించే వ్యక్తులనే కానీ, దాడులను ప్రేరేపించే వ్యక్తులనే కానీ కేసీఆర్ గారు ఉపేక్షించలేదు. మళ్ళీ కొత్తగా ఈ 8 నెలలు 9 నెలల నుంచి ఎందుకు ఈ దాడులు జరుగుతున్నాయి? గత నెలలోనే ప్రతిపక్షాల మీద జరిగిన 3 సంఘటనలు. ఒకటి, హరీష్ రావు గారి యొక్క క్యాంప్ ఆఫీస్ మీద దాడి జరిగింది, ఎవరిని అరెస్ట్ చేయలేదు. ఖమ్మంలో ఎమ్మెల్యేల బృందం మీద దాడి జరిగింది, ఎవరిని అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే గారి ఇంటి మీదకే పోయి గుండాలు ఎమ్మెల్యే గారి ఇంటి మీద రాళ్ళు దూవి వాళ్ళ ఇంటి మీద దాడి చేసినప్పుడు కూడా ఎట్లాంటి అరెస్ట్ అయినప్పుడు పోలీసుల మీద ఎందుకు నమ్మకం ఉంటుంది? ఇంకో విషయం పోలీసులు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం, ఈరోజు పొద్దు నుంచి సోషల్ మీడియాలో కూడా తిరుగుతుంది, ఒక కానిస్టేబుల్ తమ్ముడిని గల్ల పట్టుకొని లాగేయడం జరిగింది, గల్ల పట్టుకొని గుంజేయడం జరిగింది. అందరు ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు చూస్తున్నప్పుడు కూడా మీరు దీని పట్ల రియాక్షన్ ఎటువంటి లేకపోతే, దీని పట్ల మీకు పోలీసులకు ఎటువంటి మీరు కేసులు రిజిస్టర్ చేయకుండా ఒక భయం లాంటి ఒక సిచ్యువేషన్ తీసుకురాకపోతే పోలీసులు అంటే ఎందుకు భయపడతారు? మీరు ఒకరి చేతిలో పావులాగా మారొద్దు. తెలంగాణ శాంతి భద్రత పట్ల మీకు బాధ్యత ఉందని గుర్తు చేస్తున్నారు. అంటే ఇవాళ ఇద్దరు ఎమ్మెల్యేలు మాట్లాడుకోవడం, సవాలు తీసుకోవడం జరిగింది. మరి ఏదైతే ఆర్కేపూడి గాంధీ గారు రావడం జరిగింది, దాడి చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందా? రాళ్లతో కావచ్చు, టమాటాలతో కావచ్చు, గుడ్లతో కావచ్చు, దీన్ని ఎట్లా చూడవచ్చు? ప్రతిపక్షాలు, అధికార పక్షం, ఎమ్మెల్యేలు సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఇది సరా మామూలే, ఇది కొత్తవి ఏం కాదు. చేసినంత మాత్రాన నన్ను ఆయన ఛాలెంజ్ చేశాడు కదా, నేను పోయి ఇంటి మీద కొడతాను, నేను రాళ్ళు వేస్తాను, నేను మా గుండాలను తీసుకుపోయి నేను ఇంటి మీద ఒక విధమైన భయంకరమైన పరిస్థితులను నేను సృష్టిస్తానంటే ఇది కరెక్ట్ కాదు. ప్రజలు ఎవరు కూడా దీన్ని హర్షించరు. ముఖ్యంగా తెలంగాణ సమాజం దీన్ని వ్యతిరేకిస్తుంది. ఎవరైతే భయంతో రాజ్యం ఏలాలని చూసినరో, చరిత్ర చెప్తున్న నిజం ఏంటంటే వాళ్ళు చరిత్రలో ఒక పన్నం కూడా లేకుండా పోతారు. ఈ విషయం తెలుసుకోవాలి. అంటే ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ సైలెంట్గా ఉండడం ఏంటి? అంటే కొంతమంది దాడి చేయాలని చెప్పి మీ కార్యకర్తలు చెప్తా ఉన్నారు, మరి ఏంటి తర్వాత చూడు బ్రదర్, వాళ్ళు పట్టుమని 30 మంది వచ్చారు, 30-50 మంది. పెద్ద దాడికి ప్రతి దాడి చేయాలో పెద్ద విషయం కాదు. కానీ తెలంగాణ ప్రజలు గమనిస్తారు, అరే వీళ్ళు ప్రశాంతంగా తెలంగాణ నడిపిరు కదా, 10 ఏళ్ళు ఇటువంటి దాడులే కానీ ప్రతి దాడులే కానీ లేకుండా చూసిరు కదా. ఇప్పుడు వాళ్ళు చేసిన గాడిద పని మేము కూడా చేసినాం అనుకో, వాళ్ళకు మాకేం తేడా ఉంటుంది? మా నాయకత్వం మమ్మల్ని ఆపుతున్నది. మా యొక్క ఓపికని నిజానికి కూడా కాంగ్రెస్ పార్టీల పెద్దలు మా ఓపికను పరీక్షించకండి, మా ఓపికను నిరీక్షించకండి. మీరు ఇలానే చేసుకుంటూ పోతే దాడికి ప్రతి దాడి మాత్రం 30-40 మందినే పోలీసు యంత్రాంగం ఆపలేకపోయింది. అంటే ఆల్రెడీ వస్తున్నాడు అని చెప్పి కూడా అనేక యూట్యూబ్లో కూడా మనం ఇవ్వడం జరిగింది. సో ఎందుకు ఈ 30-40 కూడా ఆపలేకపోయింది? దీని వెనక ఏముంటుంది? పోలీసులు నిశక్తులు కాదు బ్రదర్, వాళ్ళు చేయగలరు. నిజంగా వాళ్ళు చేయాలనుకుంటే మాత్రం ముమ్మాటికి చేయగలుగుతారు. 2 కానిస్టేబుల్ చాలు 100 మందిని కంట్రోల్ చేయడానికి. మనకు తెలియదా? లాఠీ చార్జ్ చేస్తే ఎక్కడో అక్కడ పాడిపోతుండే. కానీ వీళ్ళే దగ్గరుండి లాక్కెళ్ళి కౌశికీలు చూపిస్తుంటే దాడికి వీళ్ళే ప్రేరేపించినట్టు కదా, వీళ్ళే ప్రోత్సహించినట్టు కదా. ఇది గవర్నమెంట్ దగ్గర నుంచి చేపించిన విషయం. ఇది పోలీసులను కూడా అనడానికి లేదు. పోలీసులను దీంట్లో పావులాగా వాడుకున్నారు. ఎట్లా ఏం చెప్తారు ముఖ్యమంత్రి గారు వచ్చి? మీ సవాళ్ళు ఏంటి? ముఖ్యమంత్రి గారు తెలంగాణ చరిత్ర మీకు తెలియంది కాదు. పోలీసులను అడ్డు పెట్టుకొని భయాందోళకమైన పరిస్థితుల్లో రాజ్యం ఏలాలని తెలంగాణలో ఎప్పుడు చూసినా తెలంగాణ సమాజం ప్రతిఘటించింది. అది కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ.